కష్టపడింది జగనన్నయ్య కళ్ళతో చూసాం ఈ రోజు మట్టుగా. ఇన్నాళ్ళు చూసామో చేసామో తర్వాత విషయం. ప్రజల కోసం కష్టపడ్డారు. ప్రజలంతా ఉన్న మన జగనన్నయ్య కోసం 1000 కళ్ళైనా చాలవు. రాజకీయం తను చేశాడంటే ప్రజల కోసం, తన ఫ్యామిలీ కోసం కాదు. అలాంటి రాజకీయం సినిమా ఈరోజు మా వాజ్పేయి అన్నయ్య చూపించారంటే అతను ఎంత కష్టపడ్డారో మన సీఎం సార్ మన ప్రజల కోసం. అది మన కళ్ళకి చక్కగా చూపించారంటే మాకు 2 కళ్ళు కూడా చాలదు సినిమా చూడడానికి. ఇప్పుడు ఏంటంటే మా ప్రజలందరం ఒకటి ఆలోచించుకున్నాం, జగనన్న ఇంట్లో కూర్చుని ఆయన గెలిచేయగలరు. ఎందుకంటే ప్రజల కోసం నిలబడ్డాడు అతను, రాజకీయాల కోసం నిలబడలేదు. ఎన్ని పార్టీలు వచ్చినా ఎంతమంది ఏకమైనా గెలిచేది ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే ఇక్కడ సౌత్ కి ఎంతమంది ఎదురొచ్చినా ఎంతమంది కూడా ఎన్ని అగ్గిపళ్ళు వెలిగించినా ఇక్కడ సింగిల్ హ్యాండ్ సింహం ఒక్కడే. సినిమా చూపించడం చాలా మంచిది ప్రజలకి. 10 మంది 10 పార్టీలు కానీ ఒక పార్టీ పెట్టి జగనన్న సింగిల్ హ్యాండ్ తోటి ప్రజలందరూ కష్టంలో కూడా ఉన్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ సీఎం కూడా వచ్చి ఇన్ని పథకాలు పెట్టలేదు. ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజారాజ్యం అని అనిపించుకున్నారు. నాయకుడు, ప్రజల నాయకుడు, కష్టంలో నిలబడే కష్ట నాయకుడు. మాట తెప్పడు మడవ తిప్పడు, మాట తప్పడు మడవ తిప్పడు. అలాంటి నాయకుడు కావాలి. ఎందుకంటే మన పేదరికం ఇది, గొప్పలు కాదు. కాంగ్రెస్ అంటే గొప్ప, టీడీపీ అంటే అబద్ధాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని మన వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలి. ఎందుకంటే మళ్ళీ మనం అన్ని అభివృద్ధి పొందాలి. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వస్తుంది. ప్రజలందరికీ కూడా చదువు, పిల్లలకి చదివించే శక్తి ఏ పార్టీ కూడా ఇప్పటి వరకు చేయలేదు. మనకి 25 లక్షలు మనకు అమలు చేస్తారంటే సీఎం రిలీఫ్ ఫండ్, ఆరోగ్యశ్రీ కార్డు ఏ ప్రభుత్వం పెట్టలేదు. తన తండ్రి మాట జవతాడకుండా అతను ఈరోజు ఈ సినిమా చూసాక మాకు చచ్చిపోయిందాక జగన్మోహన్ రెడ్డి సీఎం. యాత్ర 2 మూవీకి వచ్చినందుకు మాకు ఎంతగానో చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రియల్ లైఫ్ ఏంటనేది చూపించారు. రాజశేఖర రెడ్డిది మేము ఎలాగో చూసుకోలేకపోయాం, రాజశేఖర రెడ్డి గారిది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మేము రాజశేఖర రెడ్డి గారు మాకు ఏవేవి చేశారో రాజకీయ నాయకులు అనేది ఇప్పుడు అన్ని చూసుకున్నాం కరెక్ట్గా. మొత్తం ఏవైతే పథకాలు పెట్టారో రాజశేఖర రెడ్డి గారు అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు కంటకట్టుగా చూపించినందుకు జగన్మోహన్ రెడ్డికి ఎంతగానో మేము రుణపడి ఉంటాం. చచ్చిపోయిందాక జగన్మోహన్ రెడ్డి సీఎం.